హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలిద్దరికి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇంక చదువుతున్నారు. మా బావేమో అక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ రోజు సండే అనమాట. ఈ రోజు సండే కాబట్టి మా బావ మార్కెట్ కి వెళ్లి ఆల్రెడీ చేపలు అయితే తీసుకుని వచ్చేసారు. నీట్ గా నేను కూడా క్లీనింగ్ చేస్తాను. ఈ రోజు అయితే నేను చేపల పులుసు చేయాలనుకుంటున్నా. చేపల పులుసు నేను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. దీనికోసం అయితే ఒక మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసమని ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడు కూడాను తీసుకున్నాను. ఇవైతే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలాగా లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, వీటితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కొంచెం కాబట్టి అంత మెత్తగా నలగలేదు. లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా, ఇదైతే ఉర్లి అనమాట. మంచిగా వెడల్పుగా ఉంది కాబట్టి చేపల పులుసుకు బాగుంటది అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇందులోనే చేపల పులుసు చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. దీనికి ఇంకా తాలింపు ఏమీ ఉండదు, ఇలాగ అన్ని కలిపేసి పెట్టేయడమే. ఇందులోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, పసుపు, అలాగే కారం అనమాట. నేనైతే నార్మల్ కారము 1.5 స్పూన్ వేసేసి ఇంకొక స్పూన్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకుందాం. ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేశాను. చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేస్తాను. చేప ముక్కలన్నీ కూడా ఇలాగా మునిగిపోవాలి ఈ గ్రేవీలో. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేస్తున్నా. అలాగే పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకున్నాను. ఇలాగ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా అసలు స్టవ్ వెలిగించలేదు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఇంక మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవడమే. నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను కదా, ఈ ఉర్లి అయితే ఇందస్ వ్యాలీది అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ స్టైల్లో ఎంతమంది చేపల పులుసు చేస్తారో కామెంట్ చేయండి. నేను ఇలా చేయడం మాత్రం ఫస్ట్ టైం. చాలా రకాలు వేసి ట్రై చేశాను. బెండకాయలు, వంకాయలు, తర్వాత మామిడికాయ ముక్కలు రకరకాలుగా ట్రై చేశాను, కానీ ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. మీరు అందరూ తమ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేశారు కదా. ఈ చేపల పులుసు అయిపోతే నెక్స్ట్ ఆ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తాను. గోల్డ్ జ్యువెలరీ అయితే ఆల్రెడీ నేను ఒకసారి అయితే వీడియో పెట్టాను. గోల్డ్ జ్యువెలరీ కాకుండా నా దగ్గర ఉండే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బీట్స్ జ్యువెలరీ, రకరకాల జ్యువెలరీలు అయితే ఉన్నాయి కదా. ఆ జ్యువెలరీలు అన్ని కలిపి అయితే ఇప్పుడు చూపిస్తాను. కాసేపు ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడైతే మొత్తం ఇలా తిప్పుకుందాము. గరిటె పెట్టి అయితే కలపొద్దు, ఇంకా ఉడకాలి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేస్తాను. చేపల పులుసు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అవన్నీ మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా, దాని వల్లే మెంతులు, ధనియాలు, జీలకర్ర ఆ స్మెల్ గట్టిగా తెలుస్తుంది. మా పిల్లలు అయితే చదువుకున్న తర్వాత పార్క్ వెళ్ళారు అనమాట. కాసేపు ఆడుకుంటారు. ఎప్పుడు చదవమన్నా మళ్ళీ ఫేస్ డల్ గా పెట్టేస్తారు. ఎప్పుడు చదవడమేనా అని వాళ్ళ అమ్మలాగా ముఖం దించేస్తారు అనమాట. అని డల్ గా ఫేస్ పెట్టేస్తారు కాదు, ఆల్రెడీ పెట్టేశారు. పెట్టేశాకే పంపించాం పార్క్. ఈ ఫ్లవర్స్ పెట్టి 3 days అవుతుంది. బాగున్నాయి. 3 days అయినా కానీ ఫ్రెష్ గా చాలా బాగున్నాయి. ఇలాంటి పువ్వులు అప్పుడప్పుడు ఇలా తెచ్చి పెట్టుకుంటే బాగుంటది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాకుండా ఇలా నేచురల్ ఫ్లవర్స్. చూద్దాము ఎన్ని డేస్ వస్తాయి ఏంటో. మేమైతే ఎలాంటి వీటి మీద స్ప్రేలు కూడా ఉంటాయి, చేయొచ్చు, కానీ అలాంటివి ఏమీ చేయలేదు. మళ్ళీ కాసేపు ఉడికింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి, చక్కగా గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇలాగా ఉడికిపోవాలి. ఇంక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు ఏమన్నా సరిపోకపోతే ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకుందాము, అంతే. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను.
అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాము. లంచ్ టైం అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా పార్క్ వెళ్ళారు కదా, పార్క్ నుండి వచ్చేసారు, ఫ్రెష్ అయిపోయారు అనమాట. ఇంకా తిండి కోసమే వెయిటింగ్. ఇంకెందుకంటే ఇందాక నేను స్టవ్ ఆపాను కదా, అప్పటికంటే ఈ చేపల పులుసు కూడా కాస్త చిక్కబడింది, చల్లగా అయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటదని నేను అనుకుంటున్నా, తెలీదు. అయినా నీకు ఫస్ట్ చీర బాగుంది మాది. థ్యాంక్ యూ. బ్లౌజ్ సెట్ అయిందా? బాగుంది. ఫస్ట్ మా బావ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్లేదు. ఈ మాత్రం ఆయిల్ కూడా లేకపోతే ఎలాగ అసలు? ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తారు తెలుసా. ఇంకా వద్దులే. అసలు ఎక్కడ ఆయిల్ ఉంది మీరే చెప్పండి. ఇంకా మా బావ ఇది ఎక్కువ అంటున్నారు ఆయిల్. తింటావమ్మా? మా చిన్నోడికి అప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంట. నాన్ వెజ్ అయితే చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. బాగుంది కదరా? చాలా బాగుంది. అదిరిపోయిందంట. ఎలాగుంది పెద్దడు? నువ్వు చెప్పు బా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు కూడా ఈజీ అనిపించేసింది చేపల పులుసు చేయడం. అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేసి మధ్య మధ్యలో అలాగా కలిపాను ఒక 2-3 సార్లు అంతే. బిగినర్స్ ఎవరైనా చేపల పులుసు నేర్చుకునే వాళ్ళు ఇలా చేసి అండి సింపుల్ గా అయిపోతుంది. బాగుంది. ఈ స్టైల్లో చేపల పులుసు కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువ మసాలాలు లేవు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, అయినా కానీ చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఫ్లేవర్ బాగుంది చేపల పులుసు. చేప కూడా లైవ్ ఫిష్, బతుకున్న చేప తెచ్చాను. మేము మాక్సిమం లైవ్ ఫిష్ ఎక్కువ కొంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మెయిన్ గా బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఈజీగా అయిపోతుంది, వాళ్ళు సింపుల్ గా చేసుకోవచ్చు కూడాను కదా. అందరము లంచ్ చేసేసాము. ఇంక నా దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్సులు, బ్యాంగిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసాను అనమాట. నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి. అన్ని మూలనివన్నీ ఒక దగ్గర ఎడితే కానీ తెలియలేదు ఇన్ని ఉన్నాయి అనేసి. ఇందులో కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, కొన్ని బీడ్స్ జ్యువెలరీ, కొన్ని గోల్డ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి అనమాట. గోల్డ్ అంటే రియల్ గోల్డ్ కాదు, అదే గోల్డ్ పాలిష్ లో జ్యువెలరీ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి నేను చూస్తూ మీకు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇందులో అయితే చాలా వరకు కూడాను నేను కొలాబ్ చేసినవే. నేను మనీ ఇచ్చి కొనుక్కున్నవి అయితే చాలా తక్కువ అనమాట. నేను ఏం మనీ ఇచ్చి కొనుక్కున్నాను కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే జ్యువెలరీ కలెక్షన్ అన్నాను కాబట్టి జ్యువెలరీతోనే స్టార్ట్ చేద్దాము. లాస్ట్ టైం నా శారీ కలెక్షన్ అనేసి వీడియో చేశాను కదా, దానికి ఫొటోస్ యాడ్ చేస్తాను, అవి యాడ్ చేయడం మర్చిపోయాను. ఫేస్బుక్ లో మేము మళ్ళీ అదే వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేసాము. అసలు మామూలు తలకాయ నొప్పి కాదనమాట. ఆ ఫొటోస్ అన్ని కూడా వెతికి ఏ వీడియో ఎక్కడ చూపించానో ఆ శారీ అక్కడ పెట్టడానికి చాలా టైం పట్టింది మా బావకి నాకు. అందుకోసమనే ఈసారి ఏంటంటే ఈ జ్యువెలరీ వేసుకున్న ఫొటోస్ ఏమి పెట్టాలనుకోవట్లేదు. ఒక్కొక్క జ్యువెలరీ నేనే వేసుకొని చూపించాలనుకుంటున్నాను. అన్ని జ్యువెలరీ క్లియర్ గా కనిపించాలి కాబట్టి ఇలా ప్లెయిన్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. దీని మీద ఎలాంటి జ్యువెలరీ వేసినా కానీ మంచిగా కనిపిస్తుంది అనేసి. ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర మరి ఇప్పుడు మొన్న శారీస్ కలెక్షన్ చూపించాను కదా, అంత ఎక్కువ జ్యువెలరీ అయితే లేదు, చాలా తక్కువ జ్యువెలరీనే ఉంది. కొంచెం ఫస్ట్ అయితే ఇది వచ్చింది. ఇదైతే మొన్ననే నేను స్టైల్ చేశాను అనమాట. ఈ జ్యువెలరీ మెహందీ పాలిష్ అంటారు కదా, ఆ పాలిష్ లో వచ్చింది. ఇలా బీడ్స్ వచ్చాయి అనమాట. ఇదైతే చాలా బాగుంటది, విక్టోరియన్ జ్యువెలరీ అంటారు, ఆ జ్యువెలరీ అనమాట. ఇదైతే పెట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మంచి వచ్చాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకొని చూపిస్తే తెల్లారిపోద్ది, కానీ జస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా చూపిస్తున్నా చూడండి. దీనికి కూడా బీడ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇలాంటి బీడ్స్ జ్యువెలరీస్ వచ్చేసి ఇంకా శారీస్ కూడా మ్యాచింగ్ దొరికిపోతున్నాయి అనమాట. ఏ శారీ కావాలంటే ఆ కలర్ బీడ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇదొక జ్యువెలరీ సెట్ అనమాట, నెక్లెస్. ఇదిగోండి ఇలాగ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా వైట్ కలర్ స్టోన్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. మాక్సిమం అన్నిటికీ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంక ఇందులో నా ఫేవరెట్ జ్యువెలరీ అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇదొక జ్యువెలరీ. అన్ని ఎక్కువ హారాల కంటే నా దగ్గర నెక్లెస్లు ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఇదొక జ్యువెలరీ అనమాట, నెక్లెస్ లక్ష్మీదేవితో వచ్చింది. దీనికి మంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కి ఇది నెక్లెస్ అనమాట. ఎందుకంటే నెక్లెస్ అయితే ఇలా ఉంటది.
మధ్యలో లక్ష్మీదేవిది, మధ్య మధ్యలో స్టోన్స్ వస్తూ చాలా బాగుందన్నమాట. ఈ కింద ఏదైతే లాకెట్ ఉందో ఆ లాకెట్ కి తగ్గట్టు ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడాను కొంచెం పెద్దవి అనమాట, మరి చిన్నవేమి కాదు. ఇవైతే నాకు చాలా ఇష్టము, చాలా సార్లు పెట్టుకున్నాను కూడాను ఈ ఇయర్ రింగ్స్ అండి. ఈ నెక్లెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపిస్తున్నాను కదా, ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాగ చూపించిన జ్యువెలరీ అంతా కూడా ఇలాగ టేబుల్ మీద క్లాత్ వేసి దీని మీద అన్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఇది కంటే అన్నమాట, ఒకప్పుడు వేసుకునే వాళ్ళు. ఇదైతే నాను అని అంటారు, మా సైడ్ అయితే వేసుకునే వాళ్ళు ఆ టైప్ అన్నమాట. మా అత్త సేమ్ ఇలాంటిదే బంగారంలో చేయించేసుకుంది. ఇదిగోండి ఇలాగా ఒక సన్నటి చైన్ లాగా వస్తుంది, దీనికి లాకెట్ వస్తుంది. యాక్చువల్ గా దీనికి వచ్చింది అయితే ఇది కాదు, దీంతో పెయిర్ గా వచ్చింది అయితే ఇదిగోండి ఇదనమాట. ఇది లాకెట్ గా వచ్చింది. నెక్స్ట్ దీనికి క్యూట్ స్టడ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. కాకపోతే ఏంటంటే నాకు ఎందుకు ఈ ఆరెంజ్ దానికంటే ఇది బాగా సెట్ అయింది అనిపించింది. నా దగ్గర ఉండేది లాకెట్, నేనైతే దీనికి ఇలా పేర్ చేసుకున్నాను. కావాలంటే ఇది తీసేసి ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా స్టడ్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఇదిగోండి కోరల్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట, రెడ్ కలర్ వచ్చాయి. పగడాలు పగడాలు అంటారు తెలుగులో, అలాగ వచ్చాయి పగడాలు. అలాగే వైట్ స్టోన్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడాను పండగ టైంలో ఇది కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇది కంటే, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదంతా కూడాను ఫ్లెక్సిబుల్ కాదనమాట, స్టిఫ్ గా ఉంటది. ఓన్లీ ఇక్కడ లాకెట్ దగ్గర ఓన్లీ ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇదిగోండి దీనికి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. మాక్సిమం అన్నిటికీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి, పెండెంట్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్. నాకు ఎందుకో కానీ ఇదిగోండి ఈ టైపు చూస్తే వరద అదేం సినిమా సలార్ సలార్ సినిమా గుర్తొస్తుంది. అంటే వాళ్ళ మెడల్లో కూడా కొంచెం ఇలాగే కదా రౌండ్ రౌండ్ ఉంటాయి, అది గుర్తొస్తుంది అనమాట నాకు ఇది చూసిన ప్రతిసారి. ఇదిగోండి ఇదైతే ఇలా వచ్చింది. ఇది కూడాను మెహందీ గ్రీన్ కలర్ లో పాలిష్ వచ్చింది అనమాట, మరి గోల్డ్ కాదు, కొంచెం మెహందీ కలర్ లో వచ్చింది. దీనికైతే ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి. ఏదైతే మనకి జ్యువెలరీ నెక్లెస్ కానీ హారం కానీ వస్తాయి దానికి మ్యాచ్ అయ్యేలాంటి ఇయర్ రింగ్స్ మాక్సిమం అన్నిటికీ వస్తాయి. దీనికైతే ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇదైతే ఒక్కసారి వేసుకున్నాను, ఆ తర్వాత వేసుకునే లేదు. జ్యువెలరీ కొనేటప్పుడు ఇలాంటి కవర్ల్లో ఇస్తారు కదా, ఈ కవర్స్ అయితే నేను పడేయను అనమాట. నేను ఏదైనా జ్యువెలరీ వేసుకున్నాను అంటే అది తీసేసిన తర్వాత ఒక క్లాత్ తో తుడిచేస్తాను, లేకపోతే ఒక నైట్ అంతా కూడా ఫ్యాన్ కింద వదిలేస్తాను. ఏమన్నా స్వెట్ ఏదైనా ఉంటే ఆరిపోతుంది, ఆ తర్వాత ఈ కవర్లో పెట్టే మళ్ళీ స్టోర్ చేస్తాను. ఇలా పెట్టుకొని స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయంట, అందుకోసమనే ఈ కవర్సే వాడుతాను నేను. నెక్స్ట్ ఇదైతే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నదేలేండి. ఇదైతే ఇలాగా 4 లైన్స్ లో చైన్ వచ్చింది. ఇది ఎక్కువ వేసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే ఫోటోలో చూపించినప్పుడు మంచిగా వచ్చింది, కానీ ఇది కొంచెం ఇప్పుడు చూస్తేనేమో రెడ్ పాలిష్ వచ్చింది అనమాట. చూడడానికి గోల్డ్ లాగా లేదు, కొంచెం ఎర్రగా కనిపిస్తుంది, అదేదో ఇటుకల పొడి లాగా. అందుకే నాకైతే ఇది పెద్దగా నచ్చలేదు. దీనికైతే మంచి జుంకాలు వచ్చాయి, జుంకాలు ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట. మధ్యలో రెడ్ పింక్ వైట్ స్టోన్స్ తో పాటు కింద ఇలాగేమో ముత్యాలు వచ్చాయి. కొంచెం పాలిష్ గోల్డ్ కలర్ లో లేదని నచ్చలేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంటది. సింపుల్ గా లాంగ్ ఫ్రాక్స్ మీద అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటది, శారీస్ కనే కాదు. బాగుంటదని తీసుకున్నాను, వచ్చాక పెద్దగా నచ్చలేదు. ఇవైతే ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మంచిగా పట్టు శారీ కట్టుకొని ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకుంటే అదిరిపోద్ది లుక్. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి, కానీ కొంచెం వెయిట్ గానే ఉన్నాయి, అందుకోసమనే ఎక్కువ టైమ్స్ పెట్టుకోలేదు, కానీ ఒక 3-4 టైమ్స్ అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. కింద బొట్ట అయితే మనకి ప్లెయిన్ గా వచ్చింది, మీదేమో స్టోన్స్ వచ్చి కిందేమో మళ్ళీ బీడ్స్ వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఇది కూడాను నేను డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను. ఫుల్ స్టోన్స్ అనమాట, స్టోన్స్ పింక్ కలర్ అనమాట, పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదైతే నేను చాలా సార్లు వేసాను. దీనికేమో ఇయర్ రింగ్స్ ఇలాగా పొడుగ్గా వచ్చాయి అనమాట, హ్యాంగింగ్స్ లాగా. ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తం. ఇంకా సేమ్ ఈ కింద ఎలా అయితే ఉందో అలాంటి ఇయర్ రింగ్స్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉండేవి అప్పుడు నేను తీసుకున్నప్పుడు. నేనైతే పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం షైన్ అయితే తగ్గింది, అప్పుడు కొన్నప్పుడు అయితే దగ్గర మెరిసిపోయేది డైమండ్ లాగా. అప్పుడు నేను కొన్నప్పుడు ఇది 3000 అంతా అనుకుంటా. అప్పుడు పెద్ద ఐడియా లేదు జ్యువెలరీ మీద వీటి మీద, ఏదో మా బాబు కొంటా అంటే సెలెక్ట్ చేసి కొనిపించేసుకున్నాను. ఇదైతే చాలా సార్లు యూజ్ చేశాను. ఇది ఇలాగా హారం లాగా వేసుకోవచ్చు, హారం లాగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే నడుముకి లాగా వడ్డానం లాగా అయినా పెట్టుకోవచ్చు. నా నడుముకి అయితే ఇది సరిపోదులేండి. వెనక నుండి మా బాబు నవ్వుకుంటున్నారు. సరిపోదు మరి.
ఇది కూడా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నదే. ఇదైతే చాలా సార్లు వేసానులేండి. అష్టలక్ష్మిలాగా మొత్తం లక్ష్మీదేవి బొమ్మలతోనే వస్తది అనమాట. మొత్తం నెక్లెస్ మొత్తము కూడాను. ఇయర్ రింగ్స్ అయితే ఇలాగా హెవీగా వచ్చాయి. నాకు ఇలాంటి జుంకాలు అంటే భలే ఇష్టము, హెవీవి. ఇదిగోండి ఇలా వచ్చింది. కింద అయితే గుత్తుపసల టైప్ లో వచ్చాయి ఇయర్ రింగ్స్ కి. నెక్స్ట్ కాసుల పేరు. కాసుల పేరు అంటే ఇది కాసుల పేరు కాదులేండి, ఇదైతే బొట్టుమాల హారం అంటారు. నా దగ్గర ఉండే హారాల్లో ఇదే ఫస్ట్ హారము, బొట్టుమాల హారం అనమాట. మొత్తం స్టోన్స్ వస్తాయి ఇలాగా. చాలా బాగుంటది. నేను ఇదైతే చాలా సార్లు వేసుకున్నాను, అయినా కానీ నాకు దీని మీద ఇంకా మోజు తీరలేదు. అంత బాగా నచ్చింది అనమాట. మంచిగా శారీస్ కట్టుకొని దాని మీద ఒక్కటి వేసుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఈ దీంతో వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. దీనికి ఇంకొంచెం పెద్దగా ఏదైనా మంచి ఇయర్ రింగ్స్ ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఇవైతే చిన్న ఇయర్ రింగ్స్ అయిపోయాయి. నేను ఎప్పుడైనా కానీ ఈ హారం వేసుకున్నాను అంటే మాక్సిమం ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకోను, నాకు పెద్దగా నచ్చలేదు. కాబట్టి ఇంకా వేరే నెక్లెస్ మీదకి వచ్చిన బొట్టలు గానీ అలాంటివి పేర్ చేస్తా ఉంటాను. ఇది కూడా కొలాబ్కి వచ్చిందే. ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ వైట్ మొత్తం స్టోన్స్ అనమాట. ఇదిగోండి చాలా బాగుంటది. మెయిన్ గా ఇలాంటి స్టోన్ ఐటమ్ ఏదైనా ఉంది అనుకోండి, లాంగ్ ఫ్రాక్స్ గానీ డ్రెస్ల మీద కూడాను బాగా సూట్ అవుతాయి. ఇలాంటి స్టోన్స్ లో మనం గోల్డ్ అయితే తీసుకోలేము. ఇలాంటివి గోల్డ్ లో తీసుకున్నాము అంటే చాలా వరకు మళ్ళీ ఎప్పుడైనా రిటర్న్ ఇస్తే వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇలాగ రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటిలోనే ఇలాంటి స్టోన్స్ అన్ని మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇదైతే దీనికి ఇదిగోండి మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయిలేండి, క్యూట్ గా బాగున్నాయి. మొత్తం స్టోన్సే. ఇంకా దీనికి రెడ్ శారీ కట్టుకొని ఇది వేసుకున్నా బాగుంటది, గ్రీన్ శారీ కట్టుకొని వేసుకున్నా గానీ చాలా బాగుంటది. రెండిటికి మ్యాచ్ అయిపోతుంది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చాయి కాబట్టి. ఇది కూడా 2-3 సార్లు వేసుకున్నాను, మరి ఎక్కువ సార్లు వేసుకోలేదు కానీ వాడాను బానే. ఇది ఒక ఇయర్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ చంద్రహారం అంటారు కదా, అదనమాట. ఇది చంద్రహారము. సైడ్ ఏమో లాకెట్స్ వచ్చేసి వచ్చింది. ఈ లాకెట్ రైట్ సైడ్ వేస్తారో లెఫ్ట్ సైడ్ వేస్తారో నాకైతే పెద్దగా తెలియదు, కానీ నాకైతే ఈ హారము మనలాంటి ఏజ్ వాళ్ళకి కాకుండా కొంచెం మన అమ్మ లేజ్, అత్త లేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ట్రెండీగా వచ్చాయి కాబట్టి మనం కూడా వేసుకోగలుగుతాం. ఇక్కడైతే లాకెట్స్ కొంచెం ట్రెండీగా మంచి మోడల్ గా వచ్చాయి. సింపుల్ గా ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు. ఇది అయితే మిగిలిన కొన్ని అయితే ఏజ్డ్ పర్సన్స్ వేసుకుంటే బాగోదు అనిపిస్తుంది, కానీ ఈ చంద్రహారం మనం వేసుకున్నా బాగుంటది. ఇంకా అలాంటి అమ్మాళ్ళు వేసి వాళ్ళు వేసుకున్నా బాగుంటది, ఎవరు వేసుకున్నా బాగుంటది. ఎవరైనా హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు అయితే ఈ చంద్రహారాలే ఎక్కువగా ఉండేవి, ఇప్పుడైతే రకరకాల మోడల్స్ వచ్చేసాయి జ్యువెలరీస్ లో. దీనికేమి ఇయర్ రింగ్స్ ఏమి రాలేదు, ఇది జస్ట్ ఇలా చంద్రహారమే వచ్చింది. ఇది కూడా ఇది ఒక రకం చంద్రహారము. దీనికి 2 సైడ్లు వచ్చాయి అనమాట లాకెట్స్ తో. 2 సైడ్లు లాకెట్లు వచ్చాయి కానీ ఇదే చిక్కులు అయిపోయింది. ఇదిగోండి దీనికి ఇలాగా 2 సైడ్స్ కూడాను స్టోన్స్ తో లాకెట్ వచ్చింది. మొత్తం చైన్ అయితే 7 పాయలు అనుకుంటాను, 7 పాయలు చైన్ అయితే వచ్చింది. తర్వాత దీనికైతే ఇయర్ రింగ్స్ దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదు, కానీ మంచి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఎంత హెవీగా ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తున్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకున్నాను చాలా సార్లు. చాలా హెవీగా ఉన్నాయి చూడడానికి, కానీ లైట్ వెయిట్ గా ఉన్నాయి అనమాట. ఇలాంటి జ్యువెలరీనే కావాలి ఇప్పుడు అందరికి కూడాను. చూడడానికి హెవీగా, మోయడానికి ఏమో లైట్ వెయిట్ గా. నెక్స్ట్ ఇది ఒకటి. ఇదైతే బీడ్స్ చైన్ లాగా వస్తుంది అనమాట. గోల్డ్ బీడ్స్ చైన్ తో వచ్చి లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. ఇదైతే డ్రెస్ల మీదకి వేసుకోవచ్చు, దేని మీదకైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇది కూడా నేను చాలా సార్లు స్టైల్ చేశాను. దీనికి ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదు, జస్ట్ ఇది ఇంతే అనమాట. టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, ఆ టైప్ లో వచ్చింది. సేమ్ ఇలాంటిదే మా తమిళ ఫ్రెండ్ దగ్గర నేను ఒకసారి గోల్డ్ లో చూసాను అనమాట. ఆవిడ దగ్గర ఉంది ఇలాంటిదే గోల్డ్ లో. అయితే అప్పుడు ఆవిడ దగ్గర చూసిన తర్వాత నేను ఇలాంటిది ఎప్పటికైనా తీసుకోవాలనుకున్నా, కాకపోతే అది గోల్డ్ లో తీసుకోలేదు, నేనైతే రోల్డ్ గోల్డ్ లో తీసుకున్నా. సేమ్ ఇలాంటిది అనమాట మా తమిళ ఫ్రెండ్ దగ్గర ఉంటది. అంటే చూడంగానే ఇదే అది ఒకేలాగా ఉంటది, కొంచెం మోడల్ వేరు. ఎందుకంటే ఇలా వచ్చింది మొత్తము కూడాను గోల్డ్ బాల్స్. ఈ లాకెట్ కూడాను మనకు కావాలంటే తీసేయచ్చు, లేదంటే పెట్టుకోవచ్చు. మనం వేరే లాకెట్ ఉంటే వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా సింపుల్ గా చిన్నపిల్లలకి వేయాలి అనుకుంటే పైజామా కుర్తాల మీద ఇలాంటి సింపుల్ గా కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఈ లాకెట్ మనము కావాలంటే దీనికి వేసుకోవచ్చు, లేకపోతే వేరే దాంతో కూడా వేసుకోవచ్చు. డిటాచబుల్ అనమాట. నెక్స్ట్ జ్యువెలరీ అయితే ఇదనమాట. దీనికి యాక్చువల్ గా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉండేవి, నేనే తీసేసి వేరే దానికి పెట్టేసినట్టున్నాను. దీనికి ఇప్పుడు ఖాళీ అయిపోయింది, కావాలంటే పెట్టుకోవచ్చు. ఇదైతే మనం 2 in 1 గా పెట్టుకోవచ్చు, ఇలా చాకర్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా నెక్లెస్ లాగా అయినా వేసుకోవచ్చు. ఇది కూడా నేను రీసెంట్ గానే స్టైల్ చేశాను. ఇందులో ఫుల్ మల్టీ కలర్స్ స్టోన్స్ ఉండడం వల్ల మనకి ఎలాంటి కలర్ శారీ అయినా ఎలాంటి కలర్ డ్రెస్ అయినా కానీ ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. దీనికేమో క్యూట్ స్టడ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి స్టడ్స్ అనమాట వచ్చాయి. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ లో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనుకుంటాను. ఎప్పుడైనా పొట్ట సారీ కట్టాను అంటే తీస్తే ఇది
ఇదిగోండి ఈ బొట్టుమాల హారం గాని లేకపోతే ఇది గాని వేసేసుకుంటాను. అంత బాగుంది అనమాట. చాలా మందికి ఇదైతే ఎప్పుడు నేను వేసుకున్నా గానీ కామెంట్స్, 1-2 కామెంట్స్ అయినా వస్తాయి, అక్క ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఎవరా అనేసి. ఇదైతే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళే పంపించారు కొలాబ్ కి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ జ్యువెలరీ. ఇదైతే మరీ లాంగ్ హారం కూడా కాదు, అలాగే నెక్లెస్ కాదు, మీడియం లెంత్ గా వచ్చింది. నెక్స్ట్ దీనికి ఒక మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నేను ఎప్పుడు కూడా ఇది వేసుకుంటే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా అంత మంచిగా వచ్చాయి. ఇదిగోండి నా బంగారం తాడుకి ఇది అసలు డిట్టు అలా కలిసిపోయింది అనమాట. గోల్డా రోల్డ్ గోల్డా అంటే అసలు ఎవరు ఏం చెప్పలేరు, అంత బాగా కలిసిపోయింది. మంచి గోల్డ్ పాలిష్ లో వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకు ఇది. నెక్స్ట్ ఇవి కొంచెం హెవీగానే ఉంటాయి, భారీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయాయి. ఒకేసారి పెట్టుకున్నాను కానీ ఇంకెప్పుడైనా ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను. చాలా హైలైట్ అనమాట. ఎంత హెవీగా చెవులకు పెట్టుకున్నాక ఇంకా మెడ బోసిపోయినా కానీ ఎవరికి ఏమీ అనిపించదు, అంత బాగున్నాయి. దీనికి ఇంకా చంపస్వరాలు కూడా వచ్చాయి, సేమ్ ఇలానే 2 లైన్స్ లో ఇలాగా చంపస్వరాలు వచ్చాయి. చాలా అంటే చాలా హైలైట్ అయిపోతాం మనము ఇవి కనుక పెట్టుకుంటే. ఇవైతే నాకు అమృత కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. నాకైతే చాలా బాగా గుర్తుంది. నేనే వాళ్ళ పేజ్ లో చూసి, ఇందులో కూడా నాది గ్రీన్ స్టోన్ కదా, ఇందులోనే పర్పుల్ ఉంది, తర్వాత పింక్ ఉంది, చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు ఎందుకో గ్రీన్ బాగా నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట. అసలు చెవికి పెట్టుకుంటే హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ది క్యూట్ నెక్ సెట్ అనమాట. హాఫ్ మూన్ లాగా వచ్చింది. చాలా సింపుల్ గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటది. ఇది అలాంటి వాళ్ళకంటే కొంచెం చిన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి అయితే ఇంకా బాగుంటది అనమాట. ఇది కూడా కంటే మోడలే, కాకపోతే కొంచెం ట్రెండీగా వచ్చింది. ఇలాగ వస్తుంది, చాలా బాగుంటది. కాకపోతే ఇది కూడా అంత ఫ్లెక్సిబుల్ గా ఏమీ లేదనమాట. ఒక సైడ్ ఫ్లెక్సిబుల్ గా ఉంది, ఇంకో సైడ్ ఫ్లెక్సిబుల్ గా లేదు. కాకపోతే చాలా బాగుంటది. దీనికి మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగానే వచ్చాయి. ఇదైతే ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది. అంత ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం వల్ల కొంచెం అన్ఈజీగానే ఉంటది. దీనికైతే ఇదిగోండి ఇలాగా ఇయర్ రింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇదొక కంటె మోడల్ నెక్లెస్ అనమాట. దీనికైతే ఇలాగా గ్రీన్ కలర్ లో బీడ్స్ అయితే వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఏదైతే ఉందో లక్ష్మీదేవి సేమ్ అలానే వచ్చింది, చాలా బాగుంది. దీనికి కూడాను మరీ గోల్డ్ పాలిష్ కాదు, అలాగనేసుకొని సిల్వర్ పాలిష్ కాదనమాట. మధ్యలో మెహందీ పాలిష్ అనేసి వస్తుంది కదా, అలానే వచ్చింది. ఇది కూడా ఒకసారి స్టైల్ చేసినట్టే ఉన్నా. నెక్స్ట్ ఇది బీడ్స్ చైన్ అనమాట. బీడ్స్ 2 లేయర్లు వస్తే ఒక లేయర్ మధ్యలో చైన్ వచ్చింది. ఇదిగోండి ఇలాగ వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఏమో బీడ్స్, మధ్యలో ఏమో చైన్ లాగా వచ్చి మళ్ళీ ఇందులో కూడా రెడ్ కలర్ మెరూన్ కలర్ బీడ్స్ అయితే వచ్చింది. ఇది కూడాను ఒక్కసారి వేసుకున్నాను, ఎక్కువ సార్లు వేసుకోలేదు. ఇదిగోండి ఇలాగా వేసుకోవచ్చు. ఇది కూడాను అన్నిటికీ బాగా సెట్ అవుద్ది. నెక్స్ట్ దీనికి కూడాను మంచి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. క్యూట్ ఇయర్ రింగ్స్, కింద గుత్తు పసల్లాగా వచ్చేసి మెరూన్ కలర్ బీడ్స్ తో వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇదిగోండి దీనికి కూడా కింద అయితే గుత్తు పసల టైప్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇదైతే నెక్లెస్ అనమాట. ఫుల్ స్టోన్స్ వచ్చాయి, మల్టీ కలర్స్ లో వచ్చాయి. కాబట్టి దేనికన్నా కానీ, శారీ కన్నా డ్రెస్ కైనా దేనికైనా కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటది, ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. దీనికైతే మరీ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట. ఇదిగోండి ఇయర్ రింగ్స్. ఇదైతే సింపుల్ అంటే ట్రెండీగా ఉందన్నమాట. ఈ నెక్లెస్ ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా వచ్చింది. పీకాక్ టైల్ లాగా వచ్చింది అనమాట. ఇలాగా డిజైన్ డిఫరెంట్ గా ఉంది. దీనికి కూడా మంచి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి ఇలాగా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంటది. సింపుల్ గా డ్రెస్సుల మీదకి వేసుకోవడానికి జ్యువెలరీ కావాలి అనుకుంటే ఇలాంటి జ్యువెలరీ బాగుంటది సింపుల్ గా వేసుకోవడానికి. నెక్స్ట్ ఇది బీడ్స్ కలెక్షన్ అనమాట. బీడ్స్ జ్యువెలరీలు కూడా నా దగ్గర ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని చూపిస్తాను. ఇంకా ఇదైతే ఇలాగా మల్టీ లేయర్స్ లాగా వచ్చింది. మొత్తం ఇవి దగ్గర 10కి ఎక్కువే ఉంటాయి లేయర్స్. ఇలాగొచ్చి మధ్యలో ఇటు పక్క 2 లాకెట్స్ అయితే వచ్చాయి. 2 లాకెట్స్ కూడాను నవరత్న లాకెట్స్ అనమాట. మల్టీ కలర్స్ లాగా ఇలాగ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడాను సేమ్ అనమాట. రౌండ్ గా ఇలాగా నవరత్న లాంటివే వచ్చాయి ఇయర్ రింగ్స్. పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట, చిన్న చిన్నవి కాదు. ఇంకా నాకైతే బీడ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాగా 2 సైడ్స్ కూడా లాకెట్స్ వచ్చేసి చాలా బాగుంటది. ఇలాంటి ముత్యాలు ఉంటాయి కదా, ఇలాంటి పెరల్ జ్యువెలరీ అయితే అన్నిటికీ సెట్ అవ్వదు కానీ కొన్నిటికి సెట్ అవుతుంది, చాలా బాగుంటది అనమాట. ఇలాగ బీడ్స్ జ్యువెలరీకి ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ వేసుకుంటే కొన్ని శారీస్ కి మంచి లుక్ వస్తుంది. కానీ బీడ్స్ జ్యువెలరీ అన్నిటికీ సెట్ అవ్వదు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చి తీసుకున్నా. నెక్స్ట్ ఒక్కటి వేసుకున్నా కానీ హెవీగా కూడా ఉంది, అంత పెద్దగా ఉంది అనమాట. ఇందాక వైట్ బీడ్స్ చూపించాను కదా, ఇదేమో పర్పుల్ కలర్ బీడ్స్ అనమాట. ఇలాంటివి రంగుల బీడ్స్ వచ్చేసి ఏ శారీకి మ్యాచింగ్ కావాలంటే ఆ శారీ జ్యువెలరీ అయితే దొరికిపోతుంది.
ఇది కూడా చాలా బాగుంటది. ఇవైతే కొంచెం పెద్ద బీడ్స్ అన్నమాట. ఇంకా లాకెట్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు, చాలా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడాను కృష్ణుడిది అనమాట, ఆవు కృష్ణుడు లాకెట్ అన్నమాట. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగా భారీగానే వచ్చాయి. ఇలాంటి జ్యువెలరీ ఒక్కటి వేసుకుంటే చాలు, ఒంటి నింపుగా ఉంటది, మెడ నింపుగా. చూడండి, ఒక్కటి వేసుకుంటే చాలు, నిండుగా బాగుంటది. ఇంక దీనికి ఇలాంటి ఇయర్ రింగ్స్ పెడితే ఇంకా హైలైట్, ఇంకేటి వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడైతే నేను సింపుల్ జ్యువెలరీనే వేసుకునేదాన్ని. అలాగలాగే ట్రెండ్ మారింది కదా, మారిన తర్వాత నేను కూడా కొంచెం లావ్ అయ్యాను. నాకైతే సింపుల్ జ్యువెలరీ కంటే కొంచెం భారీవే నచ్చుతున్నాయి అనమాట. ఎందుకో నాకు భారీవే సెట్ అవుతాయేమో అనిపిస్తుంది. నెక్స్ట్ బీడ్స్ ఇవి ఇంకా పెద్దవి అనమాట. ఇందాక చూపించిన దానికంటే ఇవి ఇంకా పెద్దవి. ఇవైతే బేబీ పింక్ కలర్ లో అలా వచ్చాయి. దీనికైతే లాకెట్ ఇలాగా స్టోన్స్ లాకెట్ వచ్చింది. దీనికైతే చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇదిగోండి, చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడాను శారీస్ మీదకి బాగుంటది. ఇంకా అన్ని వేసుకొని చూపించలేండి, చాలా ఇంకా ఉన్నాయి, టైం అయిపోద్ది. క్యూట్ గా ఇది కూడా బాగుంది. ఇదైతే నేను ఒకసారి 2 సార్లు వేసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఇది ఒక రకం బీడ్స్ అనమాట. ఇదైతే సీ బ్లూ అంటారు కదా, ఆ కలర్ లో ఉన్నాయి బీడ్స్. అన్నిటికంటే ఇవే పెద్ద బీడ్స్. నెక్స్ట్ లాకెట్ కూడా చాలా పెద్దది అనమాట. ఇదిగోండి, ఇలాంటి లాకెట్ వచ్చింది. రామ్ పర్వర్ ఏదో అంటారు కదా, ఆ లాకెట్, రామ్ పర్వర్ లాకెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా హెవీగానే వచ్చాయి. ఇదిగోండి, ఇలాగా వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇదైతే నాకు అనూస్ జ్యువెలరీ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు, నాకు బాగా గుర్తుంది. వాళ్ళ పేజ్ లోనే ఈ కలర్ లోనే ఆ హాఫ్ శారీ పంపించారు, అలాగే ఈ బీడ్స్ జ్యువెలరీ పంపించారు అనమాట. రెండు కలిపేసి నేను కొలాబ్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి, ఈ పర్పుల్ కలర్ అండ్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు అయితే నాకు అమృత జ్యువెలరీ కలెక్షన్స్ అనే వాళ్ళు పంపించారు. ఇదేమో అనూస్ కలెక్షన్స్ వాళ్ళు పంపించారు అనమాట. నిండిపోయింది, ఆ టేబుల్ నిండిపోయింది అనేసి ఇప్పుడు ఈ టేబుల్ మీద పెడుతున్నాను. ఈ టేబుల్ కూడా ఆల్మోస్ట్ నిండిపోయి వచ్చింది. ఇంకా జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక చంద్రహారం అనమాట. దీనికి ఇక్కడ లాకెట్ అయితే హైలైట్, చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను ఒకసారి మా అమ్మలూరులో వేసుకుంటే ఇది పిచ్చిది, రోల్డ్ గోల్డ్ అంటే ఎవరు నమ్మలేదు. నిజమా నిజమా అనేసుకుని ఇట్లా దగ్గరకు వచ్చి మరి ఇలా చూసారనమాట. ఇదైతే రోల్డ్ గోల్డ్. ఇది ఒకసారి విజయవాడలో నా బర్త్డేకి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో నారాయణపేట కాటన్ శారీ కట్టుకున్నా. అప్పుడు దాని మీదకి ఇది వేసుకున్నాను అనమాట, చాలా బాగా కనిపించింది. ఇప్పుడు ఈ శారీ కూడా ఇది బాగా సూట్ అయినట్టుంది. ఇదిగోండి, ఇదైతే సింపుల్ అనమాట. ఇవి అయితే చిన్న బీడ్స్ వచ్చాయి. ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను, చాలా తక్కువ రేట్ కి తీసుకున్నాను. బాగుంది, సింపుల్ గా వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను అంతే. ఒక్కసారి కూడా వేసుకోలేదు, తీసుకున్నాను, అలా దాసాను అంతే. కానీ చాలా బాగుంది, సింపుల్ గా ఎప్పటికైనా వేసుకోవాలి. ఇది వేసుకుంటాను. ఇది ఒక నెక్లెస్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. 2 in 1 అనమాట. ఇది కూడా మల్టీ కలర్స్ లో స్టోన్స్ తో రావడం వల్ల దీని మీద కన్నా మ్యాచ్ అయిపోతుంది. దీనికి మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇయర్ రింగ్స్ క్యూట్ గా మంచిగా వచ్చాయి అనమాట. ఇవి కూడాను నాకు అమృత జ్యువెలరీ కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళే పంపించారు. ఈ చాకరు నేను కొనుక్కున్నాను అనమాట, డబ్బులు ఇచ్చేసి. ఇది కొనుక్కొని కూడా చాలా డేస్ అయిపోయిందిలేండి. అప్పుడు ఎప్పుడో ఇలాంటివి బాగా ట్రెండింగ్ లో ఉండేవి, అప్పుడు తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు 2000 అబోనే అయ్యింది. దీనికి మంచి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇయర్ రింగ్స్ క్యూట్ గా బాగున్నాయి అనమాట. ఇలాంటి ఎప్పటికైనా కానీ బంగారంలో తీసుకోవాలి ఇలాంటి చోకరు. నాకైతే నిండుగా బాగా కనిపిస్తుంది ఇలాంటి చోకర్ తీసుకుంటే. నెక్స్ట్ ఇదొక బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఇది కూడాను ఒక మీడియం లెంత్ గా వస్తుంది, మరి పొడుగు హారం కాదు, అలాగని షార్ట్ నెక్లెస్ కూడా కాదు, మీడియం లెంత్ గా వస్తుంది. ఇదైతే నేను కోల్కతాలో తీసుకున్నాను. కోల్కతాలో ఏం మార్కెట్ అది, న్యూ మార్కెట్ లో తీసుకున్నాను. 150, అతనేమో 250 ఎంత చెప్తే మేము 100 రూపాయలకి అయితే ఇవ్వనంటే 150కి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1-2 సార్లు వేసుకున్నాను అంతే. ఇంక ఈ జ్యువెలరీ అంతా రావడం వల్ల ఇది మూల పడేశాను. ఇప్పుడు ఇంకా ఇది ఉండిపోయింది. ఆగండి, ఏందో తీస్తుంటే తవ్వకాల్లో వత్తనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడాను నెక్లెస్, క్యూట్ నెక్లెస్ అనమాట. చాలా సింపుల్ గా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ లో వచ్చింది. ఇలా వేసుకుంటే హైలైట్ అనమాట. సింపుల్ గా కావాలన్నప్పుడు ఇలాంటిది వేసుకోవచ్చు. దీనికి ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇంకా ఓపెన్ చేసే ఓపిక కూడా పోయింది, అంతకంతకి ఓపిక తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇవి పులుగోలు మా పిల్లల కోసం అనేసి తీసుకున్నాను అనమాట. 2 ఇంచుమించుగా ఒకేలాంటివి అనేసి చూసి తీసుకున్నా. ఇదైతే పెద్దగా వేయలేదు. కొన్నప్పుడు మాత్రం ఒక్కసారి వేసినట్టు ఉన్నాం అంతే, ఎక్కువ వేసుకోలేదు. కానీ చాలా అంటే చాలా బాగుండేవి కొత్తప్పుడు. అలా పాత పని. ఇలాంటి పులుగోలు ఇప్పుడు లేడీస్ కూడా వేసుకుంటున్నారు, అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు వరకు అయితే మాక్సిమం జ్యువెలరీ అయితే చూపించేశాను. ఇంకా నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. బ్లాక్ బీడ్స్ కూడాను కొన్ని ఉన్నాయి అనమాట. మంచి పని. ఇవన్నీ ఇదొక జ్యువెలరీ. ఆగండి, తిట్టుకోకండి.
ఏంటి అయి పని ఎంత ఉంది మళ్ళీ చూపిస్తుంది అక్క అనేసి. ఇక్కడ మాకు ఎంప్లాయీస్ క్లబ్ లో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ అనేవి అవుతా ఉంటాయి. అక్కడ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను అనమాట. దీన్ని అదేదో పాలిష్ అంటారబ్బా, పేరే మర్చిపోయాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏదో అంటారు కదా, ఆ టైప్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నా. దీనికి ఒక మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇవన్నమాట ఇయర్ రింగ్స్. దగ్గర 2000 అనుకుంటా నేను తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చాలా సార్లు యూజ్ చేశాను కూడాను. ఇది కలర్ వెళ్ళిపోయినా పెద్దగా తెలియదులేండి. గోల్డ్ అయితే తెలిస్తే గానీ ఇదైతే తెలీదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఆక్సిడైజ్డ్ నెక్లెస్ తో పాటు ఇంకొన్ని ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడాను 40 రూపీస్ కి అలా తీసుకున్నవే అనమాట. కొన్ని పెట్టుకున్నాను, కొన్ని అసలు పెట్టేకోలేదు. ఇదొకటి చాందబాలి ఇయర్ రింగ్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే నేను ఇప్పుడు వరకు అసలు పెట్టేకోలేదు. ఇవైతే మేము దిగా వెళ్ళాం కదా, ఆ దిగా బీచ్ కి వెళ్ళేటప్పుడు అక్కడ టెంపుల్ కి వెళ్ళాం కదా, టెంపుల్ దగ్గర 40 రూపీస్ తీసేసుకున్నాను. ఎప్పుడు పెట్టుకుంటానో కూడా తెలీదు. నెక్స్ట్ ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఎంత పెద్ద ఇయర్ రింగ్ కావాలనే తీసుకున్నాను. తర్వాత ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఈ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్ అయితే అసలు సెట్ అవ్వట్లేదు కూడా అన్ని. ఇప్పుడు అదేందో ఇది పోయినట్టే ఉంది. నెక్స్ట్ ఇది ఒక ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకున్నానులేండి. కోల్కతాలో 250 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవైతే చాలా వాడాను. నెక్స్ట్ ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇవి అసలు దేనికి కొననో కూడా తెలియదు. 20 రూపాయలు అనగానే వెళ్ళి అక్కడ కొనేసాను. ఇప్పుడు వరకు పెట్టుకునేదే లేదు అసలు. నెక్స్ట్ ఇయర్ రింగ్సే ఒక్కసారి పెట్టుకున్నానే, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవాలి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను. 600 ఎంతో పడినాయి ఇయర్ రింగ్స్ కదా బాబా. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటివి ఇంకెప్పుడైనా డిఫరెంట్ మోడల్స్ లో తీసుకోవాలి. మొన్న నాకు వీడియోలో చూపించాను కదా, ఇందులో కొన్ని సిల్వర్ జ్యువెలరీ అలాగే నా ఫింగర్ రింగ్స్ సర్దేసుకున్నాను. ఇదిగోండి ఇవైతే నా సిల్వర్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ నేను కొనుక్కున్నప్పుడు అయితే ఇవైతే వేసుకోకూడదు మీరు అనేసి అన్నారు. కానీ ఇవి ఎప్పుడైనా ఏదో వీడియోలో ర్యాండమ్ గా కనిపించినప్పుడు మాత్రం మీ బ్యాంగిల్స్ బాగున్నాయి లింక్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. ఇవైతే ప్యూర్ సిల్వర్ వి. తర్వాత మేము రీసెంట్ గా February 14th కి మా బావకు ఒక చైన్, తర్వాత నాదొక చైన్, నా 2 చైన్లు ఉన్నాయి, తర్వాత ఒక బ్రాస్లెట్, ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టేసుకున్నాను. నీట్ గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలాగనమాట. ఇవన్నీ కూడాను ఉంగరాలే. ఇవైతే ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ఈ అంజొంగరాలు, అంజొంగరం అంటే నాకు చాలా ఇష్టము. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఎందులో ఆర్డర్ చేశానో గుర్తులేదు కానీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తీసుకునే ఇవన్నమాట. నెక్స్ట్ ఈ 2, ఈ 3, ఇది ఈ 3 కూడాను సిల్వర్ రింగ్స్ అనమాట. ఇదైతే భలేగా పెట్టుకోవచ్చు. అక్కడ బాగా నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి ఇలా 3 పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎలాగైనా మనకు నచ్చినట్టు ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట. 2 సన్నగా కావాలంటే ఇలా 2 రకాలు పెట్టుకోవచ్చు, 3 రకాలు పెట్టుకోవచ్చు. ఇలాగా మల్టీగా పెట్టుకోవచ్చు అనమాట, డిఫరెంట్ గా. అందుకోసమనే బాగా నచ్చి తీసుకున్నా. తర్వాత ఇదొకటి, ఈ స్టార్ గిరా తిరుగుతుంది. ఆ షాప్ లో బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా సిల్వర్దే. నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా పిచ్చివేళ్ళండి. అక్కడ ఎగ్జిబిషన్లకి వెళ్ళిన ప్రతిసారి ఏ ఉంగరం నచ్చితే ఉంగరం కొనేస్తా ఉంటాను. అవన్నమాట. ఇవేమో సిల్వర్ బ్యాంగిల్స్. ఇవి ఇందులో పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడాను బ్లాక్ బీడ్స్ అనమాట. నా దగ్గర బ్లాక్ బీడ్స్ కూడాను కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇందులో కూడా రకరకాల బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఏమి ఇష్టం లేవు చెప్పు. నెక్లెస్లు ఇష్టం, చైన్లు ఇష్టము, అన్నీ ఇష్టమే. ఏమి ఇష్టం లేదు చెప్పు. నగలంటేనే పిచ్చి. బాగుంది. ఆడాలంటేనే నగలు, నగలంటేనే ఆడాళ్ళు. ఇదిగోండి ఇదైతే రెడ్ కలర్ పగడాలు అంటారు కదా, పగడాలతో వచ్చిందనమాట. ఇది చాలా సింపుల్ గా అన్ని నా దగ్గర నల్లపూసలు అన్ని కూడా మాక్సిమం సింపుల్ గానే ఉంటాయండి. ఇదనమాట నల్లపూసలు. చాలా బాగుంది. ఇలాంటివి లైట్ వెయిట్ గా సింపుల్ గా ఉంటే డ్రెస్సుల మీదకైనా వేసుకోవచ్చు. అందుకోసమనే ఇలాంటి సింపుల్ వే ఎక్కువగా తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఒక బ్లాక్ బీడ్స్. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని చూపించలేను కానీ ఇప్పటికే వీడియోలో అంతే అయిపోయి ఉంటది. కానీ ఇదిగోండి ఇలాగ వస్తుంది అనమాట. వస్తుంది. నెక్స్ట్ ఇది కూడాను సింపుల్ గా డ్రెస్ల మీదకి వేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి. ఇదైతే 2 లేయర్స్ లో వచ్చింది, సింపుల్ గా వచ్చింది. దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది నేను ఒకసారి ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఎక్కడ ఆర్డర్ చేసుకున్నానో మర్చిపోయానులేండి. యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్. ఇదైతే మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ తిరుపతిలో కూడా ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా. చాలా మంది లింక్ అని అడిగారు. అదేమో ఆ లింక్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మర్చిపోయాను. నెక్స్ట్ ఇది నేను తిరుపతిలో కొన్నాను అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ అంటే అన్ని షార్ట్ అయిపోతున్నాయి. సింపుల్ గా కొంచెం పొడుగ్గా కావాలనేసి తీసుకున్నా. ఇట్లా శారీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటది అనేసి. ఇదైతే 100 రూపీస్ ఎంత అయింది తిరుపతిలో. ఇందాక చూపించాను కదా బ్లాక్ బీడ్స్, దానికేమో ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి గుత్తు పొసలతో ఇలాగ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్
ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్స్ అయితే సింపుల్ గా ఇలా వచ్చింది. దీనికి వచ్చిన లాకెట్ నేనైతే ఇక్కడ కంటెకి వేసుకున్నాను. ఏది ఇది ఇదిగోండి ఈ లాకెట్ అన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ కి వచ్చింది. బ్లాక్ బీడ్స్ ఇదిగోండి మధ్యలో ఈ లాకెట్ ఉండేది. ఇప్పుడు తీసైనా ఈ లాకెట్ కి వేసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్ గా కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టమే అనమాట. ఇలా సింపుల్ గా కూడా బాగుంటది. నెక్స్ట్ ఇది కొంచెం బీడ్స్ తో వచ్చింది అనమాట. చూడడానికి డిఫరెంట్ గా అనిపించింది అని తీసేసుకున్నాను. ఇది కూడా బాగుంటది. నెక్స్ట్ ఇది ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇది బాగా గుర్తుంది. కలర్ వెళ్ళిపోయింది కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ మోడల్ గోల్డ్ లో చేయిద్దాం అనేసుకొని ఉంచేసుకున్నాను. మోడల్ అయితే చాలా బాగుంది. మధ్యలో హార్ట్ షేప్ వచ్చేసి చాలా బాగుంది అనమాట. ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి గోల్డ్ చేయించేసుకుందాము. హార్ట్ షేప్ లో వచ్చింది ఇలాగా. నాకైతే ఈ లాకెట్ బాగా నచ్చింది. కలర్ అయితే వెలిసిపోయింది రండి, చాలా వాడేశాను. ఎప్పుడైనా రిఫరెన్స్ పిక్ గా ఉంటది, రిఫరెన్స్ గా ఉంటది అనేసి ఉంచేసుకున్నాం. ఇదైతే నేను చాలా వేసుకున్నాను, చాలా యూజ్ చేశాను. బటర్ఫ్లై సింపుల్ గా ఉంటది అనమాట. చాలా యూనిక్ గా ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది ఒకటి అనమాట. ఇదైతే సింపుల్ గా డ్రెస్ల మీదకైనా వేసుకోవచ్చు, లేదంటే శారీస్ మీద కూడా ఇది బాగుంటది. కొంచెం లాకెట్ అదంతా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ 3 లేయర్స్ గా వచ్చాయి అనమాట. ఇంకెక్కడ లాకెట్ లో అయితే లక్ష్మీదేవులు వచ్చారు. చాలా బాగుంటది. నెక్స్ట్ ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇంకా రీసెంట్ గా నిన్న నాకు వచ్చాయి అనమాట. ఇంకా వీడియో కూడా పెట్టలేదు, ఇప్పుడే మీకు చూపించేస్తున్నాను. వీడియో అయితే పెడతాను. ఇదిగోండి ఇలా సింపుల్ గా వచ్చింది అనమాట. మధ్యలో ఒక ఎంబ్రాయిడరీ దీన్ని అదేదో అంటారు, నాకు పేరు తెలీదు. ఇదేదో బీడ్ వచ్చింది. దీని మీద అయితే ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట. రోజ్ లాగా వచ్చింది. చాలా బాగుంది. 2 లేయర్స్ లో వచ్చింది. ఇదైతే ఇప్పటి వరకు వేసుకోలేదు, వేసుకుంటాను ఫ్యూచర్ వీడియోస్ లో. నెక్స్ట్ ఇదొకటి. ఈ బ్లాక్ బీడ్స్ కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. లాకెట్ డిటాచబుల్ అనమాట. మనకి నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే తీసేయచ్చు, అది మన ఇష్టం. ఇదిగోండి ఇదైతే 2 లైన్స్ లో వచ్చింది అనమాట. ఇవైతే నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు, క్రిస్టల్స్ అంటారు కదా, క్రిస్టల్స్ లాగా వచ్చాయి. ఆ బ్లాక్ బీడ్స్ కూడాను షైన్ అవుతున్నాయి అనమాట. మంచి క్రిస్టల్స్ లాగా వచ్చాయి. ఇంకా దీనికైతే లాకెట్ ఇలాగొచ్చింది, నవరత్న లాకెట్. అలాగే ఇయర్ రింగ్స్ కూడాను క్యూట్ గా వచ్చాయి. స్టడ్స్ భలే బాగున్నాయి. దీనికి ఇది నచ్చి ఇలాగ సింపుల్ గా 2 లేయర్స్ ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఈ లాకెట్ పెట్టేసైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదొకటి. ఇదైతే లాస్ట్ వీడియోలో నేను వేసుకున్నాను. ఈ నలపొసలు చాలా బాగుంది. ఇదైతే ఏకంగా 3 లేయర్స్ 4 లేయర్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ లాకెట్ వచ్చింది. అసలు హైలైట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నలపొసలు. దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, స్టడ్ ఇయర్ రింగ్స్. ఇదిగోండి ఇలాగ వచ్చాయి స్టడ్ ఇయర్ రింగ్స్. సేమ్ లాకెట్ ఎలాగ ఉంటుందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి. ఇవన్నమాట నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న మాక్సిమం జ్యువెలరీ అంతా కూడాను చూపించేశాను. బ్లాక్ బీడ్స్, నా స్టోన్స్ వి అన్ని ఏ టు జెడ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా చూపించేస్తాను కదా. బ్యాంగిల్స్ కూడాను నా దగ్గర కొన్నే ఉన్నాయి. కొన్ని బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్. కొన్ని 2 ఉన్నాయి, కొన్ని 4 ఉన్నాయి. ఇవైతే ఇలా వచ్చాయి అనమాట. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2నే. ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవైతే బాగా వాడేశాను, కొంచెం కలర్ షేడ్ అయ్యాయి. ఇవైతే ప్యాక్ ఆఫ్ 4. ఇవైతే మొన్న పండగ కూర వెళ్ళినప్పుడు మా బాప్ప నేను తీసుకున్నాం కదా, అక్కడ తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఒకసారి కూడా వేసుకోలేదు. ఈ బ్యాంగిల్స్ అయితే అక్కడ తీసుకున్నా, ముంబై జ్యువెలర్స్, విరమణలో ముంబై జ్యువెలర్స్ లో తీసుకున్నాను. ఇవి కూడా అక్కడే తీసుకున్నా. ఇవైతే ఇంకా బాగా వెలిసిపోయలేండి, ఇంకా పాత అయిపోయినట్టున్నాయి. ఇవ్వండి ఇవన్నమాట. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ మల్టీ కలర్స్ లో ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. దేని మీద కన్నా వేసుకోవచ్చు అనేసి. మల్టీ కలర్స్ లో ఉన్నాయి. పింక్, ఎల్లో, బ్లూ అన్ని కలర్స్, ఒక 3-4 కలర్స్ వచ్చాయి అనేసి తీసుకున్నాను. ఈ గాజులు ఏంటంటే నేను షాప్ వాళ్ళతో చెప్పాలి కానీ మీకు చెప్తున్నాను, కొంచెం మెత్తగా ఉన్నాయి. అంటే మెత్తగా ఉన్నాయి మీన్స్ ఏదో ఇట్లా జస్ట్ ఇట్లా గోడకు తగిలితే చాలా ఇరిగిపోతున్నాయి అనమాట. ఇలాంటివి నా దగ్గర వేరే కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇలా అంటే ఇరిగిపోతున్నాయి. నా దగ్గర 2 గాజులు 2 రోజులు ఇవి ఉండవు యాక్చువల్ గా. ఇవ్వండి ఇవి కూడాను సేమ్ మెటలే అనమాట. ఇవేమో గ్రీన్, వైట్, ఇవి ఎల్లో, ఇవేమో మల్టీ కలర్స్ లో వచ్చాయి. ఇవి కూడాను ఈ ఎల్లో కూడా 4 ఉండాలి, ఇవి కూడా 4 ఉండాలి. కాకపోతే నేను వాడకానికి వేసుకున్న 2 రోజులకి ఇరిశాను. ఇవైనా అప్పుడప్పుడు వేసుకుందాము. చూడడానికి అయితే మంచి బాగున్నాయి, కాకపోతే అంత స్ట్రాంగ్ గా లేవన్నమాట. ఇలాగంతా అలాగ ఇరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా దాచుకుందాము అనేసుకొని 2 గాజులు ఉన్నాయి కాబట్టి ఉంచేసుకున్నాను. ఈ 4 అయితే ఇరిగిపోతాయి ఎక్కడ అని చేసేకోలేదు. నెక్స్ట్ ఇవి ఒక గాజులు అనమాట. మంచి చాలా బాగున్నాయి. ఇవి స్టోన్స్ అంటే లక్ష్మీదేవులతో వచ్చాయి.
తర్వాత ఇవి ఒక బ్యాంగిల్స్. ఇవైతే పంచలోహ జ్యువెలర్స్ అనేసి నేను ఒకసారి కొలాబ్ చేశాను అనమాట. వాళ్ళు నాకు పంపించారు ఈ 2 బ్యాంగిల్స్. అసలు హైలైట్ అని చెప్పొచ్చు. నేను ఎన్ని రోజులుగా ఈ బ్యాంగిల్స్ వాడుతున్నానో ఏ మాత్రమే షైన్ పోలేదు, స్టోన్ షైన్. ఎప్పటికన్నా మళ్ళీ అదే పేజ్ లో నేను డబ్బులు ఇచ్చాను కొనుక్కుంటాను, అంత బాగా నచ్చాయి నాకు ఈ గాజులు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడాను డజన్ గాజులు వస్తాయి అనమాట. డజన్ ఒక సెట్. ఇవైతే డజన్ గాజులు ఒక్కొక్క అంటే స్టోన్ షైన్ బట్టి రేట్లు ఉంటాయి. ఇలాంటి గాజులు అయితే డజను 150 నుంచి అలాగే స్టార్ట్ అనుకుంటా. నా దగ్గర ఉన్న ఈ కలర్స్ అన్ని కూడాను డజను 250, 300, 220, 225, 200 డేటిన రేట్లో ఉన్న గాజులు అనమాట. ఇందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్ అయితే డజన్ తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటాను కదా, శారీస్ కి మ్యాచింగ్ అయ్యేలా ఉంటాయి అనేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా అవే అనమాట. ఇవైతే రీసెంట్ గానే తీసుకున్నానులేండి. నెక్స్ట్ ఇవి మాక్సిమం అన్ని షేడ్స్ ఉండేలాగా చూసుకుంటే గబుక్కుని ఏ శారీ కట్టుకున్నా గానీ ఆ శారీకి సెట్ అయ్యే బ్యాంగిల్స్ ఉంటాయి అనేసి ఇలా తీసుకున్నాను. ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడాను ఇలాంటి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఒక 2-3 డజన్లే తీసుకుంటాను. ఇవన్నమాట గాజులు. నెక్స్ట్ ఇవి కూడా బ్యాంగిల్సే. ఇవి కూడా ఇవి కూడా బ్యాంగిల్సే. ఫస్ట్ అయితే ఇవైతే గ్లాస్ బ్యాంగిల్స్ ఏమి కాదు, ఇవి నేను కొలాబ్ చేశాను. ఇవైతే కొంచెం మెటల్ టైప్ బ్యాంగిల్స్ అనమాట. నేను ఏదన్నా శారీ కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ నా దగ్గర ఈ గ్లాస్ బ్యాంగిల్స్ లో ఏమన్నా నా శారీకి మ్యాచ్ అవుతాయా లేదనే చూస్తాను. ఇన్ కేస్ ఇవి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఇవైతే మొత్తం 24 కలర్స్, 24 డజన్ల గాజులు అనమాట ఇవి. ఒకవేళ ఇవి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఇందులో ఖచ్చితంగా 24 డజన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కలర్ ఈజీగా మ్యాచ్ అయిపోద్ది, సిమిలర్ కలర్ గా ఉండేటట్టు వేసుకుంటాను. ఇవన్నమాట నా బ్యాంగిల్స్, నా జ్యువెలరీ కలెక్షన్. అమ్మ దాహం వేస్తుంది. ఎంత జ్యువెలరీ నా దగ్గర ఉందా అనేసి అసలు నాకే తెలీదు. అన్ని ఒక దగ్గరికి సమకూర్చి చూస్తే గానీ అర్థం కావట్లేదు అనమాట. అమ్మో ఎంత జ్యువెలరీ ఉందా నా దగ్గర అనేసి. కానీ ఏదైనా శారీ కట్టుకొని గబుక్కుని జ్యువెలరీ ఎతికి వేసుకుందామంటే మాత్రం ఒక్కటి దొరకదు. మీకు చూపించాలనే ఆత్రంతో గబగబా కవర్ దుక్కు చల్లేసి ఇలా పరిచేసాను. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కవర్లో పెట్టి లోపల పెట్టాలి అంటే నాకు ఈజీగా 1 అవర్ టైం అయితే పట్టిద్ది. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో మళ్ళొకసారి అడుగుతున్నా, కామెంట్ చేయండి. నాకైతే మాక్సిమం నాకు నచ్చినవి నేను తీసుకుంటాను, నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకైతే అన్ని జ్యువెలరీలు నచ్చాయి కానీ కొన్ని జ్యువెలరీస్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయాయి అనమాట. ఇంక ఈ వీడియో ఇక్కడతో ఆపేద్దాము. ఇంక నాకు కంటిన్యూ చేయాలనే ఓపిక లేదు. పొద్దున్న నేను ట్రై చేసిన చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది. మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఎప్పటి నుండో అక్క కొనాఫా బ్రౌనీ ట్రై చేయక్క అనేసి అయితే రిపీటెడ్ గా ఈ వీడియో పెట్టినా గానీ కామెంట్ పెడుతూనే ఉన్నారు. నేనైతే షుగర్స్ అవన్నీ తినడం మానేశాను. మా బావ కూడాను చాలా వరకు షుగర్స్ అవన్నీ కూడా తగ్గించేశారు. ఇప్పుడు అది నేను ట్రై చేసినా కానీ మా పిల్లలు తింటారో తినరో తెలీదు, అందుకోసమే నేనైతే అది ట్రై చేయలేకపోతున్నా. సారీ సిస్టర్, ఏమనుకోవద్దు. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలి, నేను ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. నాకు కుదిరితే మాక్సిమం ట్రై చేస్తాను. నేను నా శారీస్ కలెక్షన్ వీడియో చూపించేసి కొన్ని శారీస్ అన్ని సైడ్ కి పెట్టేసి గివ్ అవే ఎప్పుడైనా ఇస్తాను అనేసి అయితే చెప్పాను కదా. అది మొదలు అక్క నాకు పంపించాడు, అక్క నాకు పంపించాడు అక్క అనేసి కొన్ని కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. నేనైతే అందరికి పంపిస్తాను తప్పకుండాను. ఆ సైడ్ పెట్టిన శారీస్ అన్ని కూడా మీకోసమే అనమాట. మాక్సిమం ఉగాది లోపైతే మీ అందరికి శారీస్ రిసీవ్ అయ్యేలాగా అయితే నేను సెండ్ చేస్తాను. వెయిట్ చేయండి కాస్త. అందరికి ఇచ్చే అంత బడ్జెట్ ఇప్పుడు మా దగ్గర లేదు కానీ ర్యాండమ్ గా మేము ఒక మెయిల్ ఇస్తాం కదా, ఈమెయిల్, అందులో ర్యాండమ్ గా కొన్ని సెలెక్ట్ చేసేసి ర్యాండమ్ గా పంపించేస్తాము. వీళ్ళకి పంపించకూడదు, వీళ్ళకే పంపించాలనేసి ఈర్ష కక్ష అలాంటివి ఏం లేవన్నమాట. ర్యాండమ్ గా మాకెవరో ఏంటో కూడా తెలీదు, ర్యాండమ్ గా కొన్ని సెలెక్ట్ చేసి పంపిస్తాము. ఎవరికైనా రాకపోతే రాలేదని మాత్రం ఫీల్ అవ్వద్దు. కమింగ్ వీడియోస్ లో ఏంటదంతే కూడా శారీస్ గురించి అంతా చెప్తాను. ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక 5,000 నుంచి 10,000 లైక్ల వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాము ఎన్ని వస్తాయో. ఈ లైక్లు వచ్చిన దాన్ని బట్టి నేను ఫర్దర్ గా ఇంకే వీడియో చేయాలనేది డిసైడ్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. See you tomorrow. Bye bye.